కుటుంబ సమగ్ర సమాచారాన్ని పక్కాగా సేకరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. నియోజకవర్గ పరిధిలోని హమాలీ బస్తీలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ పత్రాలను ప్రజలకు అందజేశారు. ఓటర్ జాబితాతో పాటు కుటుంబ వివరాలను సరిచూసుకోవాలని, అర్హులైన వారి పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. మరణించిన వారి పేర్లను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. రెండోది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం 18 ఇయర్స్ ఏదన్నా 18 ఇయర్స్ దాటి 19th ఎంటర్ అయిన వాళ్ళు ఎన్రోల్ 15-20 డేస్ అంటే 20 హౌసెస్ అంటే ఇప్పుడు ఈడనే తీసుకోండి. ఈడనే 20 ఏళ్ళు మీరు మ్యాక్సిమం గంటన్నర స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ అన్నీ వచ్చేసి ప్రతిరోజు ఒక 50 ఫామ్లు డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు. సరే అమ్మా, నీకు 20 అయితే 20 చేయండి, 50 అయితే 50 చేయండి. కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు దీంట్లో ఎంతమంది కుటుంబంలో ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా లేదా లిస్ట్లో చెక్ చేయండి, డిలీట్ చేసుకోండి. కొంత 18 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాడ్ చేయండి. ఫామ్ 6 డిక్లరేషన్ ఇవ్వండి అమ్మ. వాళ్ళ ఎవరైనా షిఫ్ట్ పెట్టుకుంటారా ఫామ్ 8 డిక్లరేషన్ ఇవ్వండి. రియల్ వర్కింగ్లు అన్నీ వచ్చినాయి. కొంచెం జాగ్రత్త, మీరు కూడా అందరూ కొంచెం ఇన్వాల్వ్ అన్నప్పుడు జాగ్రత్త. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే చెప్పండి.